మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము దాంట్లో 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మీద వేయండి. చూడండి ప్రియమైన వారలారా, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అవసరతలో ఉన్నవారలారా, చింత పడుతున్న వారలారా, ఇబ్బంది పడుతున్న వారలారా, దేవుడు మిమ్మును గురించి చింతించుచున్నాడు. దేవుడు మిమ్మును గురించి అక్కర కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మును గురించి చింతపడుతున్నాడు. అందుకొరకే మీ చింత యావత్తును ఆయన మీద వేయండి అన్నాడు. చింతను తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. నీ వ్యాధిని, నీ బలహీనతల్ని, నీ కష్టాన్ని, నీ కన్నీళ్లను, నీ దుఃఖాన్ని, నీ వేదనలను తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. మార్చేవాళ్ళు ఎవరు లేరు. దేవుడొక్కడే మార్చగలడు. దేవుడొక్కడే పరిష్కారి. దేవుడొక్కడే పరమ వైద్యుడు. దేవుడొక్కడే స్వస్థపరచువాడు. దేవుడొక్కడే విడుదల ఇచ్చువాడు. అందుకే మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ఆయన మీద వేయడము ఎలాగూ? ప్రార్థన ద్వారా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా నా చింత ఇది, ప్రభా నా సమస్య ఇది, దేవా నీ మీద మోపుతున్నాను, నాకు విడుదల ఇవ్వండి, నాకు విముక్తిని ఇవ్వండి, నాకు ప్రశాంతతనివ్వండి, నాకు శాంతినివ్వండి, నాకు సమాధానాన్నివ్వండి, నాకు నెమ్మదినివ్వండి అని మీరు అడగగలిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మిమ్మును గురించి ఆయన చింత కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మును గురించి ఆయన చింతించేవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి మీ చింత యావత్తును మీరు ఎవరి మీద వేయాలంటే ఆయన మీద వేయాలి. ఆయన మీద వేయాలి. అప్పుడు ఆయన మీకేం చేస్తాడంటే మీ చింతను తీసేస్తాడు, మీ వ్యాధిని తీసేస్తాడు. మీరు ఈ దేనికోసం మొరపెట్టారో ఆయన వాటిని అనుగ్రహించటానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు.